అనగానే ఇట్స్ బేసిక్లీ మనకు ఒక పెద్ద పండగ సినిమాలు పండగ అంటాం. అలాంటి సంక్రాంతి పండగకు వచ్చి సక్సెస్ కొడతాం అనేది మామూలు విషయం కాదు. మీ అందరికీ నిజంగా బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ బాలకృష్ణ గారి గురించి ఫస్ట్ ఒకసారి మాట్లాడేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ ఇంటర్వ్యూలో ఆయన లేరు కాబట్టి. సంక్రాంతికి ఆయన మహారాజు, బాక్స్ ఆఫీస్ రారాజు. మళ్ళీ ఈ సంక్రాంతికి కూడా అదే ప్రూవ్ చేశారు. నిజంగా బాలకృష్ణ గారితో మీకు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ ఈచ్ ఆఫ్ యూ ఒక్కసారి షేర్ చేసుకోండి. ముఖ్యంగా బాలకృష్ణ గారు వచ్చేసి మీకు లక్కీ చామ్ ఆర్ మీరు ఆయనకి లక్కీ చామ్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు 2 సినిమాలు అయిపోయినాయి, అఖండ 2 వస్తుంది. సో I am genuinely very lucky generally to have gotten a chance to work with him the second time in this film, and obviously for that a huge thanks to Bobby, Vamsi and Balakrishna sir. This movie is such a terrific film obviously, so I'm very blessed to be a part of it, and working with Balakrishna sir is just pure joy. He is a wonderful human being. Offset, obviously we all know him. I feel he is just a pure-hearted person. He is who he is, and there is no pretense, there is no mask. ఒక పరదా ఉండదు ఆయన. No filters. No filters. He is who he is. He's bindas. He's must. He will have a good time. He'll keep the environment on set positive, keep it light, treat everyone really well, crack jokes. So wonderful to obviously interact with him in that space. And the minute he's in front of the camera, he is a different human being. You can't recognize him. In 1 second, his emotions will change. He'll be joking with us 2 minutes before. The minute he goes in front of the camera, suddenly he's tearing up and tears are rolling down from his eyes in one emotional scene. And I'm just at the monitor because it's not my scene, it's his scene, it's his solo shot. And I'm like, is this the same man who was here 2 minutes ago? So very lucky, very blessed that I'm working with Actually, when she's talking about that emotional scene, Bobby garu, నాకు నిజంగా ఈ సినిమాలో బాగా అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఒక చిన్న పిల్లతో ఆయన చిన్నపిల్లడు అయిపోయాడు. విలన్స్తో వచ్చేసి సరే అక్కడ మాట్లాడుతుంటే వచ్చేసి అక్కడ వచ్చేసి ఒక చిన్న రౌద్రం. అదే మనిషి సెకండ్ హాఫ్లో బాలకృష్ణ సార్ వచ్చేసి ఒక స్టేర్స్ మీద కూర్చొని మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే చాలాసార్లు ఆయన ఎమోషనల్ సీన్స్లో చూసాం, కానీ ఆ ఎమోషనల్ సీన్ మాత్రం లిటరల్గా ఒక మామూలు అక్కడ వచ్చేసి ఫ్యాన్స్ కాదు, ఆడియన్స్ కాదు, ప్రతి ఒక్కడికి గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ మూమెంట్లో అక్కడ ఒక మనిషిని చంపేసినప్పుడు తప్పు లేదు, నిజంగా చంపాలి అతను అనిపించింది. నిజంగా అది ఎలా అసలు మీకు కెమిస్ట్రీ ఎలా కుదిరింది అసలు? ఆ సీన్ ఆన్ సెట్ డిసైడ్ చేసినట్టున్నారు కదా 1 hour before. అది యాక్చువల్లీ మామూలు యాక్షన్ బ్లాక్ చంపడం అనుకున్నారు, కానీ సడన్ గా ఎందుకు ఇది మరీ రొటీన్ అయింది, టోన్ డౌన్ చేద్దాం అక్కడికక్కడ అనుకుని అక్కడికక్కడ ఆయన సీన్ చెప్పి అది చేసిన అప్పుడే నాకు ఫోన్ చేశారు, సీన్ అదిరిపోయింది చాలా బాగా వచ్చిందని. అది రాజస్థాన్లో షూట్ చేసినప్పుడు సడన్ గా అది ఏంటంటే సన్సెట్ అవ్వాలి, రాజస్థాన్లో ప్యాలెస్లో చేస్తున్నాం. ఓకే, సామోద్ ప్యాలెస్లో చేస్తుంటే యూనిట్ అంతా గ్యాదర్ అయిపోయాం. బాలకృష్ణ గారిది ఆల్రెడీ ఆ 2 బిఫోర్ డేస్ అంతా ఫుల్ వైలెంటిక్ బ్లడ్ బాత్, మొత్తం బ్లడ్ అంతా ఒంటి మీద ఉంటుంది. సో ఆయన వచ్చి మేకప్ వేసుకుంటూ రెడీగా ఉంటున్నారు. ఇంకొక కాసేపట్లో సన్సెట్ అవుద్ది. సరే టైం ఉంది కదా, మెట్ల మీద కూర్చొని నేను ఊరికి ప్రిపేర్ అవుతూ మాట్లాడుతుంటే నాకు ఊరికి ఒక ఐడియా వచ్చింది. బాలకృష్ణ గారు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా, డైరెక్టర్ ఏం చెప్తున్నా ఆయన నమ్ముతున్నారు, లెట్స్ ట్రై దిస్ న్యూ. ఆయన అగ్రెసివ్ సీన్స్ చూసేసాం, పెద్దగా అరవటం, కేకలు పెడతాం, చంపేసి ఆకాశంలో పెడతాం, ఇలా చూసాం కదా. ఎక్కడో డైరెక్టర్గా మనకి మార్క్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇంటర్వెల్లో కూడా మేము మ్యాగీ చేసాం. నేను వంశీ గారికి ఫోన్ చేసి మ్యాగీ అనగానే వచ్చాడు మనోడు అడవుడిగా, మ్యాగీ ఏంటి కూడా అంటే ఇలా అంటే వెంటనే మనోడు బీసీ సెంటర్ ఫ్యాన్ మనోడు. సో మనోడు ఎగ్జైట్ అయ్యాడు, బాగానే ఉంది అంటే లిటరల్గా ఎక్స్పెరిమెంట్ చేసాం. జనరల్గా బాలకృష్ణ గారు అనుచరులు కాకుండా బాలకృష్ణ గారి మీద ఎక్స్పెక్ట్ చేస్తారు ఫైట్. అలాంటిది ఒక మకరంద్తో, ఒక ఊర్వశితో, తన సైన్యంతో స్టార్ట్ చేసి హీరోని లేట్గా తీసుకొచ్చాం ఇంటర్వెల్కి. రాగానే ఇప్పుడు 100 మందిని చంపుతాడంటే లేదు, మ్యాగీ పెట్టి పాపకి మ్యాగీ పెట్టి బాగుందా అనగానే చాలా హ్యాపీ ఫేస్తో చాలా కామ్ డౌన్గా ఉంటుంటే ఇవన్నీ కొత్తగా వర్కౌట్ అవుతున్నాయి. అదే హీ బికేమ్ అ చైల్డ్. ఆ పాపతో ఉన్నప్పుడు హీస్ రియల్లీ లైక్ అ చైల్డ్. సో 1 hour బిఫోర్ థాట్ వచ్చి వెంటనే డిఓపిని పిలిచి, వెంకట్ మాస్టర్ని పిలిచి, చక్రి అని నా స్క్రీన్ ప్లే రైటర్ నుంచి మా టీం మోహన్ కృష్ణ గారు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అందరూ కూడా ఎగ్జైట్ అయ్యారు, నా టీం అందరూ, ఏడీస్ అందరూ. అండ్ వంశీ గారికి కూడా అంటే ఓకే బాగానే ఉంది అన్నారు. సరే కొత్తగా ఉంటుంది ఒక కమర్షియల్ సినిమాలో ఒక పీక్స్ వాయలెంటిక్ మూడ్లో ఉన్న, వైబ్రేషన్ మూడ్లో ఉన్న హీరో సెటిల్డ్గా కామ్ డౌన్గా క్యారెక్టర్ గ్రౌండెడ్గా మాట్లాడితే బాగుంటుంది అని చోక్ అవుతూ మాట్లాడితే బాగుంటుంది సార్ అనగానే
ఆయన వెంటనే 5 minutesలో ఓకే డన్ చేసేద్దాం అమ్మా అని మెట్ల మీద కూర్చొని ఫస్ట్ టేక్ మీరు ఏదైతే చూసారో ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఫస్ట్ టేకే అది. ఇంకో టేక్ తీసేలోపే 400 మంది క్లాప్స్ కొడుతున్నారు. నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఆడియన్స్గా చూస్తున్నప్పుడు నాకు అక్కడ బాలకృష్ణ గారు కనపడరు, సీతారాం గారు కనపడతారు. అవును, ఇంజనీర్ సీతారాం గారు. And she was there. Was something else. Was really ఆ ఎపిసోడ్ ఇంకో ఎక్స్టెన్షన్ చెప్తా. నేను మనోడి ఫోన్ చేసి వంశీ గారికి చెప్పా, అదిరిపోయింది గురు, అది గురు బీప్ 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 వేసి చెప్పా. సార్ రాగానే ఒక ఇన్విజిలేటర్ లాగా సడన్గా ఒక రోజు వచ్చాడు, వచ్చి టక్వాలు కూర్చొని చూస్తున్నాడు. నేను చూస్తున్నా, మనోడిని గమనిస్తున్నా, ఏంటి పరిస్థితి, హై ఫీల్ అవుతాడా కనెక్ట్ అవుతాడు, చూసి బయటికి వెళ్ళిపోయాడు గురు. నాకదే చెప్పాలి డైరెక్టర్గా, బాగుందో లేదో. వెళ్ళిపోయి బాలబాబు గారు ఫోన్ చేసేసాడు, బాబు మామూలు లేదు బాబు అని. ఊరిని గొడవ పడక ముందు నాకు చెప్పు బాబు, ఎక్స్పెరిమెంటల్ సీన్ చేసినప్పుడు ఫస్ట్ నాకు చెప్పాలి కదా అంటే. ఆయన ఎమోషన్ వచ్చేసి ఎప్పుడు ఆడియన్స్ ఎమోషన్ అండి. ఆయన ఆడియన్స్ ఎమోషన్ వచ్చేసి బేసిక్ గా మన హీరో గారికి కనెక్ట్ అవుతాం. సో ఆయన ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి బాలబాబు గారు. సో ఎప్పుడైతే మనోడి సెన్సిబిలిటీస్ చాలా బాగుంటాయి, నేను పొగడతామని కాదు కానీ చాలా దగ్గరగా ఉంటాడు మనకి. నువ్వు కూడా వర్క్ చేసుకున్నావు కాబట్టి ఓ డౌట్ అడిగానే అంటే ఎక్కడో వాల్యుబుల్ పాయింట్ ఉంటుంది. లేదు తను అడిగిన డౌట్ని మనం కన్విన్స్ చేస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడు, అవునా గురు ఓకే గురు అని వెళ్ళిపోతాడు. సో తను ఎప్పుడైతే ఎంజాయ్ చేశాడో ఆ బ్లాస్ట్ అవుతున్న థియేటర్ అనిపించింది. బాలకృష్ణ గారు వచ్చేసి అన్కండిషనల్ సపోర్ట్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చేసారు మీకు. అన్కండిషనల్. అప్పుడు నాకు ఆ వర్జన్ చూపించినప్పటికీ హెడ్ కట్ సీన్ లేదు, షూట్ చేయాల మేము అప్పుడు అది షూట్ చేయాలి. ఓకే, దాని సో ఆ హెడ్ కట్ సీను ఇది అన్ని కలిసిన తర్వాత తమన్ చూసాడు ఫస్ట్ నా అందరికంటే. అప్పుడు తమన్ చూసి ఇమీడియట్ గా ఫోన్ చేశాడు, గురు సమరసింహారెడ్డి కొట్టేసే బ్లాక్ అవుట్ ఉంది, చూసావా నేను చూడలేదు ఇంకా చూపించలేదు అని. అసలు 6-3లో సీన్ సమరసింహారెడ్డి సీన్ లా ఉంటుంది, దానికంటే ఎక్కువ బెటర్ ఇది సమరసింహారెడ్డి రీల్ ఇది అని తమన్ కాయిన్ చేశాడు. అది నేను వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు రిలీజ్ ముందు ఆ ట్వీట్ అని అలా అప్పుడు అలా సమరసింహారెడ్డి రిఫరెన్స్ అలా వచ్చింది దానికి బయటికి. ఓకే ఓకే, ఫస్ట్ జాయిన్ చేసిన సీన్ తమన్ చూసాడు అప్పుడు. అండ్ శ్రద్ధ, you played a very vital role in this film.